హలో గైస్. ఈరోజు మనము 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 5 పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసేద్దాము. అండ్ ఒకసారి రీక్యాప్ చూద్దాం. రీక్యాప్‌లో ఏంటంటే కెంజీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ యునైట్ అయిపోతారు. యునైట్ అయ్యి డిసెంబర్ 31, 2000 రోజు జపాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ఆ పెద్ద జాయింట్ రోబోని ఎదుర్కోవడానికి వెళ్తారనమాట. కట్ చేస్తే మనకి ఆ రోబోని చూపిస్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ దానిలో నుంచి వైరస్ స్ప్రే అనేది వస్తా ఉంటదనమాట. దాంతో సీన్‌ని కట్ చేసేస్తారు. నెక్స్ట్ ఏమైంది అన్నదైతే మనకు చూపించరనమాట. చలో ఇప్పుడు మనము నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి రీయూనియన్. కట్ చేస్తే ఫస్ట్ ప్యానెల్‌లో మనకేం కనిపిస్తదంటే 21st సెంచరీని చూపిస్తారు. అంటే అది అయిపోయింది ఆ సీన్ అనేది. ఆ రోజు వరల్డ్ డిస్ట్రక్షన్ జరగలేదు. ఈ బిల్డింగ్ ఏంట్రా అంటే యూఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్‌లో ఉన్నది. మనకి ఇక్కడ మళ్ళీ అదే సీన్ చూపిస్తారనమాట. స్టార్టింగ్‌లో ఇలాంటిదే ఒక సీన్ చూపిస్తారు మనకి. కొంచెం మంది కలిసి ఎర్త్‌ని కాపాడారు ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చూపిస్తారు కదా! అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడొక సమ్ స్పోక్స్ పర్సన్ ఉంటాడు. వాడొచ్చి ఇట్లా చెప్తాడు ఇదంతా. లాస్ట్ 100 ఇయర్స్‌లో మనం చాలా వార్స్‌ని అవి ఇవి ఎక్సెట్రా, ఎక్సెట్రా న్యూక్లియర్ థ్రెట్స్‌ని చాలా రిలీజియన్, కమ్యూనల్ ఎక్సెట్రా, ఎక్సెట్రా రాయిట్స్‌ని ఎదుర్కొన్నామని అట్లా చెప్తా ఉంటాడు. కానీ అసలు ప్రపంచంలో ఎవరు కని విని ఎరుగని ఒక పెద్ద ఆపద నుంచి హ్యూమన్స్ తప్పించుకొని ఫైనల్‌గా 21st సెంచరీకైతే వచ్చేసాము అని చెప్తాడు. అండ్ ఈ 21st సెంచరీకి రావడానికి కారణమైన మనుషులనైతే మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ వీళ్ళే లేకపోయి ఉంటే మొత్తం హ్యూమన్ రేస్ అనేదే తుడిచిపెట్టుకొని పోయేది అనేసి చెప్తాడు. నౌ ఐ షల్ ఇంట్రడ్యూస్ దెమ్ అనేసి ఇట్లా పిలుస్తాడనమాట. దాని తర్వాత అందరికిట్లా చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఎవరో నలుగురు అట్లా నడుచుకుంటూ వస్తారనమాట. ఇప్పుడు కూడా వాళ్ళ ఫేస్‌లు అయితే మనకు కనిపియవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్పుడెలా ఉందో అవే పేజ్‌లు ఇక్కడుంటాయి. కట్ చేస్తే నెక్స్ట్ పేజ్‌లో మనకేంటంటే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి మ్యూజిక్ వింటా ఉంటదనమాట. సడెన్‌గా ఆ టేప్ రికార్డర్ విరిగిపోయినట్టు అయితది. లైక్ ప్లే అవ్వదు. ఏంట్రా ఇది ప్లే అవ్వట్లే అని దాన్ని కొట్టిద్ది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆ టేప్‌ని తిట్టుకుంటా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఇంకెవరు టేప్ రికార్డర్స్ అయితే అమ్మట్లేదు. ప్లేయర్స్ కూడా అమ్మట్లేదు. అందుకని వాళ్ళు దీన్ని రిపేర్ కూడా చేయనంటున్నారు. ఇది చాలా పాతదయిపోయింది అనేసి తిట్టుకుంటది. మళ్ళీ కొడితే అది పనిచేస్తదనమాట. ఓకే. ఓకే. పనిచేస్తుంది అని మ్యూజిక్ వింటా ఉంటది. ఇక్కడ మనకి రీయూనియన్ చాప్టర్ పేజ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోతే ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ ఒక రెసిడెన్సీకైతే వచ్చేస్తుందనమాట. ఎక్స్‌క్యూజ్ మీ అనేసి లోపలున్న ఓల్డ్ లేడీని పిలుస్తుంది. ఆ లేడీ చెప్పు అనేసి ఇట్లా అంటది బయటకొస్తది. తిను ఇట్లా చెప్పిద్ది. నేను ఈరోజే ఇక్కడికొస్తున్నాను. నా పేరు ఎండోవు అని చెప్పిద్ది. ఏంటి అని మళ్ళీ అడిగితే అప్పుడు తిను గట్టిగా చెప్పిద్దనమాట. నా పేరు ఎండోవు కానా అని చెప్పి. కట్ చేస్తే మనకు కానాని చూపిస్తారు. తిను చాలా పెద్దదయిపోతుంది. అండ్ ప్రస్తుతం సీన్ అనేది 2000 కాదు. 2014 అనమాట. దీంతో ఒక చిన్న బ్లాక్ ప్యానెల్ అయితే వస్తుంది. దీని తర్వాత ప్యానెల్‌లో మళ్ళీ అదే అపార్ట్మెంట్‌ని చూపిస్తారనమాట. ఆ అపార్ట్మెంట్‌లో నుంచి భయంకరమైన నాయిస్ వస్తా ఉంటది. మ్యూజిక్ సౌండ్ వస్తూనే ఉంటది. ఆ సౌండ్ భరించలేక పక్కన నుంచి ఒకడొచ్చి, "చాలు ఇంతసేపటి నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు. లాస్ట్ నైట్ నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు. మేము రాత్రంతా నిద్రపోలేదు. ఇంత మార్నింగే లేచి అసలేం చేస్తున్నారు మీరు?" అనేసి ఆ డోర్ కొడుతూనే ఉంటాడు. "నువ్వసలు వింటున్నావా? నేను లోపలికొచ్చేస్తున్నా" అనేసి ఇట్లా డోర్ ఓపెన్ చేసేస్తాడనమాట. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ కానా ఉంటుంది. తనేమో సమ్ కైండ్ ఆఫ్ టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లాంటివి ప్రాక్టీస్ చేస్తా ఉంటది. అండ్ తను కేవలం చెడ్డీ యేసుకొనుంటది. వచ్చినోడేమో ఫుల్ సిగ్గుపడతాడనమాట. దాంతో కట్ చేసేస్తారు. మళ్ళీ ఈడు వాళ్ళ రూమ్‌కి రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ రాంగానే వీడి రూమ్‌మేట్ ఇట్లా అడుగుతాడనమాట. "చాలా సేపయింది అక్కడేం చేసావు నువ్వు? కొంపదీసి వాడిని ఆళ్ళు పీకావా?" అని అడుగుతాడు. ఈడట్లా నడుచుకుంటూ లోపలికొచ్చి ఇట్లా చెప్తాడు. అవునవును. వాడిని పీకాను యూజికి" అని అంటాడు. "నీ ఫేస్ అంతా రెడ్‌గా అయిపోయింది. ఏమైంది కానీకో" అనేసి వీడు అడుగుతాడు. "ఏం లేదు" అని ఆడు చెప్తాడు. అలా చెప్పి టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంటారనమాట. వీళ్ళు సంథింగ్ రాస్తా ఉంటారు బుక్ అండ్ పెన్‌తో. అలా రాస్తా ఉంటే వీడు అడుగుతాడనమాట యూజికి గాడు. "అసలు ఇప్పుడే వచ్చాడు గదా! వాడెట్లాంటి మనిషి" అనేసి అడుగుతాడు. అప్పుడు వీడు చెప్తాడనమాట కానెకో గాడు. "అబ్బాయి గాదు తనొక అమ్మాయి అబౌట్ 17 ఇయర్స్ ఓల్డ్" అనేసి చెప్తాడు. 17ఆ? అంటే ఒక హై స్కూల్ స్టూడెంట్ అనేసి అంటాడు వీడు. "నాకు తెలీదు" అని చెప్పి కానెకో అంటాడు. అప్పుడు యూజికి గాడేమో "నువ్వు నిజంగా బ్లష్ అవుతున్నావు తెలుసా" అనేసి అంటాడు. "అటువంటిదేమి లేదు" అని వీడు అరుస్తాడు. అపెరెంట్‌లీ తను కబుకి నైబర్‌హుడ్‌లో పనిచేస్తుంది అనేసి చెప్తాడు.
కాబుకీలోనా అనేసి వీడు అడుగుతాడనమాట. ఒకవేళ నువ్వు ఆహ్, కాబుకీ లోపలికెళ్తే మళ్ళీ ఎప్పటికి తిరిగి రాకపోవచ్చు. ఆ అమ్మాయి ఏంటి అంత రెక్లెస్‌గా ఉంది అనేసి అడుగుతాడు. అప్పుడు వీడేమో ఇట్లా అంటాడనమాట. అవునులే తను చాలా డిఫరెంట్ అమ్మాయి. అసలంత లౌడ్‌గా తనేం ప్లే చేస్తుందనుకుంటున్నావు అనేసి అడుగుతాడు. ఏంటి అని వీడడుగుతాడు. తనొక పాత రేడియో క్యాసెట్ ప్లేయర్‌లో ఒక క్యాసెట్ టేప్‌ని ప్లే చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు వీడేమో అడుగుతాడిట్లా, ఒక బూమ్ బాక్స్ ఇంకా క్యాసెట్ టేపా? అసలట్లాంటివి ఇప్పుడు గూడా ఎవరైనా వాడుతున్నారా? అనేసి అడుగుతాడు. అప్పుడు వీడేమో ఇట్లా చెప్తాడు. అండ్ నీకీ విషయం తెలుసా? తను ఏం వింటుందో? తను వాళ్ళ అంకుల్ రాసిన సాంగ్‌ని వింటుంది అనేసి చెప్తాడు. అప్పుడు ఈ యూజికి గాడేమో టాక్ అబౌట్ అనలాగ్ అనేసి అంటాడు. లైక్ ఈ పాతకాలపు టెక్నాలజీ గురించి మాట్లాడుతా ఉంటాడు. అండ్ ఇట్లా చెప్తాడనమాట. అవునులే కరెక్టే. మనం గూడా అలాంటి పనే చేస్తున్నాం గదా! అనేసి డ్రా చేస్తా ఉంటాడు. కింద చూస్తే వాడొక మాంగా ప్యానెల్‌ని గీస్తా ఉంటాడనమాట. మనం గూడా ఆహ్, పెన్ ఇంకా ఇంక్‌తో తయారు చేసిన మాంగాని ఈ ఫుల్ సీజీ మాంగా వరల్డ్‌లోకి తీసుకొస్తున్నాము. మళ్ళీ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాము అనేసి చెప్తాడు. ఆ! అవును. అది పక్కన బెట్టు. ఇంతకీ నీకేదైనా పేరు దొరికిందా అనేసి అడుగుతాడు. ఆ! అవును. మన పెన్ నేమ్ గదా! దొరికింది అనేసి చెప్తాడు. మన ఇద్దరి పేర్లు కలిపితే యుజికి, కనెకో అది యుజికో లేదా యుజియో అనొస్తుంది కదా! అనేసి అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి పేరు అనేసి అంటాడు. ఓహ్! అమ్మాయి పేరా కానా అనేసి చెప్తాడు. ఎండో, కానా అని అంటాడు. ఈ గ్యాప్‌లో కానా అలా చెప్పులేసుకొని బయటకెళ్ళిపోతా ఉంటది. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళని చూపిస్తారనమాట. ఆడింకా బ్లష్ అవుతూనే ఉంటాడు. "అసలెందుకు బ్లష్ అవుతున్నావు?" అని మళ్ళీ అడుగుతాడు లడ్డుగాడు. దాంతో వాళ్ళ సీన్ కట్ అయిపోతుంది. తిను మళ్ళీ ఆ క్యాసెట్ ప్లేయర్ పట్టుకొని దాన్ని ప్లే చేసుకొని అట్లా వెళ్తా ఉంటదనమాట. ఓహ్! నో! మళ్ళీ లేట్ అయ్యాను నేను అనేసి పరిగెట్టుకుంటూ పోతూనే ఉంటది. అక్కడ డేట్ అదే చూపిస్తారు 2014 అని చెప్పి. కట్ చేస్తే నెక్స్ట్ మనకి షింజుకు, కబుకి డిస్ట్రిక్ట్‌ని చూపిస్తారనమాట. అదే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు గదా! అక్కడికెళ్తే తిరిగి రాము అని జెప్పి. ఆ డిస్ట్రిక్ట్‌ని చూపిస్తారు. అక్కడేంట్రా అంటే ఎవరో చైనీస్‌లో మాట్లాడుతా ఉంటారు. ఒకడు పరిగెత్తుతా ఉంటాడు. ఎనకాల నుంచి ఎవరో ఫాలో అయితా ఉంటారు. ఆడు పరిగెట్టి, పరిగెట్టి ఒక సందు లోపల దూరుతాడు. ఎనకాలోళ్ళేమో వాడిని కార్నర్ ఏసేస్తారింక. ఇట్లా గన్ను పెడతారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే మనకి ఒక నూడిల్ షాప్‌ని చూపిస్తారనమాట. అక్కడ నూడిల్స్ తయారేస్తా ఉంటాడు. ఏంటి ఇంకా గన్ షాట్స్ వినిపిస్తున్నాయి అని కానా అంటది. ఈ నూడిల్ షాపోడేమో దిక్కులు చూసింది చాలు ఇదిగో ఆర్డర్ అనేసి ఇట్లా ఇస్తాడు. సరే సరే అని కానా తీసుకుంటుంది. అప్పుడు ఈ చెఫ్ గాడు ఇట్లా చెప్తాడనమాట. నువ్విక్కడ బిజినెస్ రన్ చేయాలంటే ఆ చిన్న చిన్న గన్ షాట్స్‌కి భయపడకూడదు అని చెప్తాడు. అండ్ కొన్ని రోజుల క్రితము ఇక్కడొక గన్ ఫైట్ జరిగింది. అప్పుడొక మ్యాన్ షాట్ అవ్వబడ్డాడు. కానీ యాక్చువల్లీ తను ఫుడ్ ఆర్డర్ చేశాడు. అండ్ ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే నేను వాళ్ళ కోసం తప్పకుండా వండుతాను. కానీ దారుణమైన విషయం ఏంట్రా అంటే వాడు నా డెలిషియస్ ఫుడ్ తినకుండానే చచ్చిపోయాడు. దాని తర్వాత నేను వాడి వాలెట్‌ని అండ్ మనీని తీసేసుకున్నాను. ఈ ప్లేస్‌లో ఉండాలంటే మనకి మనీ కావాలి. డబ్బే సర్వస్వం. డబ్బు లేకుండా అసలేమీ లేదు అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో కానా అక్కడికొచ్చి ఆర్డరొచ్చింది అనేసి ఏవో 2 నూడిల్స్ పేర్లు చెప్పిద్ది. అప్పుడు వీడికి డౌటొచ్చి ఎవర్రా ఇది ఆర్డర్ చేసింది అని ఇట్లా బయటకు చూస్తాడు. కానా చాన్ కొంపదీసి తనేనా ఆర్డర్ చేసింది అని అడుగుతాడనమాట. అప్పుడు అవును అనేసి చెప్పిద్ది తిను. అప్పుడు వీడికి కోపమొచ్చి ఇట్లా అంటాడనమాట. నేను నీకు ముందే చెప్పాను గదా! నేను వర్త్‌లెస్ న్యూ హాఫ్‌కి అసలు వండనని చెప్పి. తన దగ్గర అసలు డబ్బులే లేవు అనేసి చెప్తాడు. అప్పుడు కానా ఏమో "ఏం పర్లేదులెండి ఆవిడ ట్యాబ్‌లో పెట్టేయండి" అని చెప్పిద్ది. అప్పుడేమో వీడేమో తనసలెప్పుడూ తన డెబ్ట్స్‌ని పే చేయలేదు అని అరుస్తాడు. అప్పుడు కానా ఇట్లా అంటుంది. "సరే అయితే నా సాలరీ నుంచి కట్ చేసుకోండి" అని చెప్పిద్ది. అప్పుడు వీడు వెనక్కి తిరిగి ఇట్లా చెప్తాడనమాట. "నువ్వు ఆల్రెడీ 3 మంత్స్ వర్త్ ఆఫ్ పే చెక్‌ని వదులుకున్నావు తన కారణంగా" అని అంటాడు. అప్పుడు తనేమో "నో వే" అనేసి అంటది. దాంతో మనకి మళ్ళీ దాన్ని చూపిస్తారు. ఆ హోటల్ బయట చూపిస్తారు. అక్కడింకా గన్ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. లోపలున్నొక్కడు ఇట్లా అనుకుంటాడు. ఈరోజు బానే గొడవ పడుతున్నారే అని అనుకుంటాడు. అప్పుడు ఈ పక్కనే ఉన్న న్యూ హాఫ్ గార్డ్ ఉంటాడు గదా! వాడిట్లా చెప్తాడనమాట. నాకు తెలిసి వాళ్ళు ఫైనల్‌గా ఆ నిజాం స్ట్రీట్ కోసం పోటీ పడుతున్నారేమో అనేసి అంటాడు. అప్పుడు ఎనకాలున్న కస్టమర్ ఏమో ఏంటి ఆ థాయ్ మాఫియా అంత దూరం వచ్చేసారా అని అడుగుతాడు.
అప్పుడు ఈ న్యూ హాఫ్ గాడు చెప్తాడనమాట. అలా ఏం గాదు. ఈ చైనీస్ మాఫియానే ఆ ప్లేస్‌ని ఖాళీ చేసి ఎళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం ఆ ప్లేస్‌లో వాళ్ళ బిజినెసెస్ అన్నీ తీసేశారు అనేసి చెప్తాడు. ఇప్పుడు మిగిలున్నది అక్కడున్న రామెన్ షాప్ మాత్రమే అనేసి చెప్తాడు. అప్పుడు ఈడేమో ఆ! కరెక్టే. ఆ జాపనీస్ రామెన్ షాప్ కదా! అనేసి అంటాడు. అప్పుడు ఆ న్యూ హాఫ్ గాడు ఇట్లా అంటాడనమాట. ఇప్పుడు ప్రాబబ్లీ ఆ రామెన్ షాప్‌కి బుల్లెట్ల వర్షమే కురుస్తుందేమో అనేసి అంటాడు. అప్పుడు కానా వచ్చి ఆహ్, "ఏం షాప్ అది మరియా-సాన్" అని అడిగిద్ది. అప్పుడు ఈ న్యూ హాఫ్ గాడేమో "ఓహ్! హలో కానా-చాన్" అనేసి అంటాడు. ఇట్లా పలకరిస్తాడు. అప్పుడు కానా మళ్ళీ ఇట్లా అడిగిద్దనమాట. "కొంపదీసి ఆ ప్లేస్ షిచిరియు రామెన్ కాదు గదా!" అని అడిగిద్ది. అప్పుడు ఈ న్యూ హాఫ్ గాడు ఇట్లా అంటాడనమాట. "ఆ! అవును. షిచిరియు రామెన్. అక్కడ రెంట్ తక్కువుంటుందని మాత్రమే వాళ్ళక్కడ ఓపెన్ జేషినారు. లేకపోతేనా" అనేసి సిగరెట్ తాగుతా ఉంటాడు. ఈ గ్యాప్‌లో కానా అక్కడి నుంచి ఎళ్ళిపోతా ఉంటది. అప్పుడు వీడిట్లా అడుగుతాడనమాట. "ఆ! ఏదైనా కానివ్వి నాకొక బీర్ తెచ్చి పెట్టవా" అని అడుగుతాడు. ఈ గ్యాప్‌లో కానా చెఫ్ దగ్గరికెళ్ళి ఇట్లా అడిగిద్దనమాట. "చిన్-సాన్ నేను జస్ట్ ఒక 5 మినిట్స్‌కి అట్లా బయటకెళ్ళొస్తా" అనేసి అడిగిద్ది. ఆడేమో "ఇప్పుడా? లేదు కుదరదు" అనేసి అంటాడు. కానా మళ్ళీ ప్లీజ్ అని అడిగిద్దనమాట. "నేను జస్ట్ ఇప్పుడే మళ్ళీ వచ్చేస్తాను. కంగారు పడకండి. కేవలం నెజాన్ స్ట్రీట్ దాకా వెళ్ళొచ్చేస్తా" అని చెప్పిద్ది. దెబ్బకి షెఫ్ గాడు ఫుల్ అలర్ట్ అయిపోతాడు. లైక్ "నువ్వేం మాట్లాడుతున్నావు? అక్కడికెళ్తున్నా అంటావేంటి? అక్కడిప్పుడు మొత్తం బుల్లెట్ వర్షం కురుస్తుంది. అక్కడికి వెళ్ళకు" అన్నట్టు అరుస్తాడు. కానేమో వినదనమాట. "మీరేం కంగారు పడకండి, కంగారు పడకండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను" అనేసి ఇట్లా కోటేసుకుంటది. "నువ్వేం చేయబోతున్నావు?" అని చెఫ్ అడుగుతాడు. తనిట్లా చెప్పిద్ది. "నేను కేవలము షిచిరియు రామెన్ షాప్ గురించి దిగులు పడుతున్నా అంతే" అని చెప్పిద్ది. అప్పుడు ఈ చెఫ్ ఇట్లా అంటాడనమాట. "ఎద్దటోళ్ళ రెస్టారెంట్ కన్నా నువ్వు నా రెస్టారెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టు. నాకు తెలుసు ఈ చుట్టుపక్కలున్న ఫైట్స్ ఆపడానికి నువ్వు బయట తిరుగుతావని. కానీ దానివల్ల నీకు ఎట్లాంటి డబ్బులు మిగలడం లేదు కదా! నువ్వు కేవలం ఒక మూర్ఖురాలి మాత్రమే. ఏదైనా డబ్బులొచ్చే పని చెయ్యి. ఒకవేళ నీకు డబ్బులు రాకపోతే ఎట్టి పరిస్థితిలో ఆ పని చేయకు" అనేసి చెప్తాడు. అప్పుడు కానా ఇట్లా అంటదనమాట. "అది ఎగ్జాక్ట్‌గా అలానే ఉంది" అని చెప్పిద్ది. అప్పుడు చెఫ్ అడుగుతాడు ఏంటది అని. అప్పుడు కానా మళ్ళీ ఇట్లా చెప్పిద్ది. "నేను షిచిరియులో రామెన్ తినడానికి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను మా అంకుల్‌తో ఒక చిన్న రామెన్ షాప్‌లో తినేదాన్ని. అది ఎగ్జాక్ట్‌గా అదే రుచిని రెప్లికేట్ చేస్తుంది" అని కానా చెప్పిద్ది. "ఏంటి?" అనేసి చెఫ్ అడుగుతాడు. దెబ్బకి కానా ఇట్లా చెయ్యి పైకి పెట్టి "ఐ ఎండోవ్ కానా జస్ట్ ఒక ఫ్లాష్‌లో తిరిగొచ్చేస్తా" అనేసి చెప్పిద్ది. దెబ్బకి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఎళ్తదనమాట. కట్ చేస్తే ఫుల్ గన్స్ ఎక్కడ పడితే అక్కడ షూటౌట్ అయితనే ఉంటది. ఆళ్ళు ఫైట్ జేసుకుంటూనే ఉంటారు. అక్కడ మొత్తం మాఫియా కైండ్ ఆఫ్ షూటౌట్ అయితా ఉంటది. ఈ గ్యాప్‌లో అక్కడికి కానా వచ్చేస్తుందనమాట. వచ్చి అక్కడున్న రామెన్ షాప్ లాంటి దాన్ని చూస్తది. మొత్తం గ్లాసెస్ పగిలిపోయి ఉంటాయి. ఈళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎవర్రా ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది అనేసి అనుకుంటారు. ఏదైతే అదయింది. ఇదే మన ఛాన్స్ అనేసి ఒకడు బయటకొచ్చి ఇట్లా షూట్ చేస్తాడు. ఇంకా షూటింగ్ కంటిన్యూ అయితేనే ఉంటది. కానా పక్క నుంచి బుల్లెట్స్ ఎళ్తా ఉంటాయన్నమాట. ఆపండి అనేసి గట్టిగా అరుస్తది. దాంతో ఈ చాప్టర్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్తే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'మాన్యుమెంట్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో, ఫస్ట్ పేజ్‌లో మళ్ళీ అదే కనిపిస్తది మనకి. అక్కడున్నోడు "యూ బిచ్" అనేసి గట్టిగా అరుస్తాడు. ఆ అమ్మాయిని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కానాకసలేం గాదు. అటు ఇటు డిఫ్లెక్ట్ చేస్తా ఉంటది. ఏంటి నేనిప్పుడే షూట్ చేశాను కదా తన్ని అనేసి అనుకుంటారు అక్కడున్నోళ్ళందరూ. అండ్ వాళ్ళ గన్‌లో ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోతాయి. దెబ్బకి కానా వాడి దగ్గరకొచ్చేసి ఇట్లా చేయబట్టేసుకుంటదనమాట. పట్టుకొని ఇట్లా చెప్పిద్ది. "నీకు జాపనీస్ అర్థం కాకపోతే నేను నీ భాషలోనే చెప్తాను విను. నీకు అర్థమవుతుందా" అని అడిగిద్ది. "నాక్ ఇట్ ఆఫ్" అనేసి చైనీస్‌లో చెప్పిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో కానా వాడి చేతిలో ఉన్న గన్ లాగేసుకుంటది. లాగేసుకొని అది పక్కన పెడితే, "ఇంతకీ నువ్వు అలా నుంచొని ఎలా షూట్ చేద్దామని ట్రై చేస్తున్నావు? నీ 2 చేతులతో గన్ ఇట్లా పట్టుకోవాలి. తర్వాత ఇట్లా నుంచోవాలి" అని ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. "ఆ! మీరు కూడా" అనేసి పక్కనున్నోళ్ళకి చెప్పిద్దనమాట. ఓకే అనేసి వీళ్ళిట్లా నుంచుంటారు. అటు పక్క నుంచి థాయ్ వాళ్ళు చూస్తా ఉంటారనమాట. "మీకు కూడా చెప్తున్నాను థాయ్ పీపుల్ నేను చెప్పేది వినండి" అని థాయ్‌లో చెప్పిద్ది. "మీరు ఈ చైనీస్ మాఫియా టెరిటరీ లోపలికొస్తున్నారు గదా! మరి మీ మందంతా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు? నువ్వు అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి" అని చెప్పేసి అందరిని పొజిషన్‌లో పెడతా ఉంటదనమాట. "అసలు ఈ చెత్త గేమ్స్ అంతా ఆపేసి ఇంటికెళ్ళిపోండి. అసలు ఈ స్ట్రీట్ చైనీస్ మాఫియాకి చెందింది గాదు.
లేదా థాయ్ మాఫియాకి చెందింది కాదు. అసలు మీరేం చేశారో చూడండి. షిచిరియు రామెన్ టోటల్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ క్షణం నుంచి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ గన్ ఫైట్స్ జరగకూడదు అనేసి అరుస్తది. ఒకవేళ దీంతో మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మీ బాసెస్‌ని ఇక్కడికి పిలవండి. నాతో మాట్లాడమనండి అనేసి చెప్పిద్ది. దాంతో ఆ 2 గ్యాంగ్‌లు కొంచెం ఆలోచనలోకి పడతాయి. కానా ఏమో షాప్ దగ్గరికెళ్ళి అబ్బా! ఏంట్రా ఈ ప్లేస్ అంతా ఇలా అయిపోయింది. ఎక్స్‌క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా? అని అడిగిద్ది లోపలికెళ్ళి. అలా తను క్యాబినెట్ దగ్గరికొచ్చి చూస్తే ఒకడు ఉంటాడనమాట షెఫ్ గాడు. సూప్‌నొదిలేయండి అని భయపడతా ఉంటాడు ఆడు. తను హలో అనేసి అరవంగానే ఈడు ఫుల్ భయపడతాడు, ఎగురుతాడు. జస్ట్ సూప్‌నొదిలేయండి ప్లీజ్ అని అరుస్తా ఉంటాడు ఆడు. అప్పుడు కానా అడిగిద్దనమాట. నాకు కొంచెం రామెన్ తయారు చేసి ఇవ్వగలరా అని. కట్ చేస్తే వీడు ఇంకా రామెన్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు తిను ఇట్లా అడిగిద్ది. తను అంకుల్ కెంజితో తింటది కదా రామెన్, దాని గురించి అడిగితే అప్పుడు ఈడు చెప్తాడనమాట. ఇచిబంగా ఈస్ చాపింగ్ ది స్ట్రిక్టా? అది మా టీచర్ యొక్క స్టోరే అనేసి అంటాడు. అప్పుడు కానా యెస్ ఐ న్యూ ఇట్ అనేసి అంటది. దెబ్బకి ఇద్దరు మారురియు అనేసి అంటారు. అప్పుడు కానా ఇట్లా చెప్పిద్దనమాట. అవును కరెక్టే. ఎందుకంటే ఇక్కడున్న రామెన్ ఎగ్జాక్ట్‌గా అలానే టేస్ట్ చేస్తుంది. నేను మా అంకుల్ ఆ షాప్‌కి చాలా సార్లే వెళ్ళాము నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అని చెప్పిద్ది. అండ్ నేను ఇక్కడున్న రామెన్‌ని టేస్ట్ చేసినప్పుడు అది చాలా చాలా టేస్టీగా అనిపించింది. ప్రాబబ్లీ ఏదో కనెక్షన్ ఉంది అనైతే నాకు అనిపించింది అని చెప్పిద్ది. అప్పుడు వాడేమో అవునా! నిజంగానా? అనేసి అంటాడు. జస్ట్ ఈరోజే ఇంకొక కస్టమర్ వచ్చాడు. అతను గూడా ఇదే మాట చెప్పాడు అని చెప్తాడు. ఇదంతా మా టీచర్ గొప్పతనం అనేసి అంటాడు. అప్పుడు కానా అడిగిద్దనమాట. ఆయన ఇంకా షాప్‌ని రన్ చేస్తున్నారా అని. లేదు ఆయన చనిపోయారు అని ఈడు చెప్తాడు. 14 ఇయర్స్ క్రితము ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజే ఆయన చనిపోయారు అని వీడు చెప్తాడనమాట. ఆయనతో పాటు ఆయన సీనియర్ అప్రెంటిస్ కూడా చనిపోయాడు అని చెప్తాడు. ఆయనెప్పుడూ ఈ మాట చెప్పేవాడు. ఎప్పుడూ సూప్‌ని ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్పేవాడు అని చెప్తాడు. ఆయన ఆ పాట్ పట్టుకొనున్నప్పుడు కేవలం నేను మాత్రమే మిగిలాను. ది సెవెంత్ అప్రెంటిస్ అనేసి చెప్తాడు. అప్పుడు కానా ఇట్లా అనుకుంటది. ఓకే. షిచిరియు అనేసి. షిచిరియు అంటే 7 డ్రాగన్స్ అని. రియు అంటే డ్రాగన్ అనమాట. అప్పుడు ఈ చెఫ్ గాడు ఇట్లా అంటాడు. నేను షాప్‌ని చాలా డేంజరస్ పార్ట్ ఆఫ్ ది టౌన్‌లో పెట్టాను. కానీ ఇప్పుడు కూడా నేను సూప్‌నైతే ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. రెడీ అయిపోయింది. రామెన్ రెడీ అనేసి ఇట్లా అంటాడు. నీకు ఏ టాపింగ్స్ కావాలి అని అడగబోతాడు. సడెన్‌గా ఇట్లా చూసి షాక్ అయిపోతాడనమాట. కట్ చేస్తే అక్కడ మాఫియా బాస్ గాడుంటాడు. యూ ద వుమన్ దట్ కాంట్ బి హిట్ బై బుల్లెట్స్ అనేసి అడుగుతాడు. ప్రాబబ్లీ వాడి మనుషులు చెప్పుంటారనమాట. తనకి బుల్లెట్స్ తగలట్లేదు అని చెప్పి. అండ్ వాడిట్లా గూడా అంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే కదా మమ్మల్ని రమ్మన్నావు అని అడుగుతాడు. దాని తర్వాత కానా దగ్గరికెళ్ళి ఇట్లా చూస్తాడనమాట. జస్ట్ ఎ యంగ్ గర్ల్ అనేసి అనుకుంటాడు. వెల్ దెన్ ఇప్పుడు చైనీస్ బాస్ కూడా వచ్చేసాడు అనేసి కూర్చుంటాడక్కడ. షాప్ ఓనర్ గాడేమో షాక్ అయిపోతాడు టోటల్‌గా. ఆ చైనీస్ బాస్ గాడొచ్చి, "అరే! ఆశ్చర్యంగా ఉందే. ఈ థాయ్ బాస్ పబ్లిక్‌లో జనరల్‌గా కనిపియరే" అనేసి అంటాడు. అప్పుడు ఆ థాయ్ బాస్ గాడు ఇట్లా అంటాడనమాట. నా బాయ్స్ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ అమ్మాయి ఉందని చెప్పారు. అందుకే వచ్చా అన్నట్టు చెప్తాడు. ఆళ్ళిద్దరూ కానా పక్కన కూర్చుంటారు. అప్పుడు కానా ఇట్లా చెప్పిద్ది. నాకు చాలా గార్లిక్ కావాలి అండ్ ఎ టన్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ విత్ ఎక్స్‌ట్రా పోర్క్ అండ్ వీళ్ళిద్దరికీ గూడా అదే అనేసి చెప్పిద్ది. ఈడు జల్దీ ఎళ్లి రామెన్ రెడీ చేసుకొని తీసుకొస్తాడనమాట. దెబ్బకి లెట్స్ ఈట్ అనేసి స్టార్ట్ చేస్తారు ఈళ్ళు. ఈళ్ళసలు ఏం మాట్లాడకుండా తింటనే ఉంటారు. ఈ గ్యాప్‌లో ఆ థాయ్ మాఫియా బాస్ గాడు ఇట్లా అంటాడు. నాకు రామెన్ అంటే అంతగా ఇష్టం లేదు అనేసి అంటాడు. కానీ అనేసి తింటనే ఉంటాడు. పక్కనున్న చైనీస్ మాఫియా బాస్ గాడేమో ఇట్లా అంటాడు. ఇది తింటుంటే నాకు అర్థమవుతుంది. ఎందుకొక వ్యక్తి తన ప్రాణాల్ని అడ్డుపెట్టి దీన్ని కాపాడాలనుకుంటున్నారో అనేసి అంటాడు. ఓకే. అయితే ప్రస్తుతానికి దీన్ని ఒక మొమెంటరీ ట్రూస్ లాగా డిక్లేర్ చేద్దాం అనేసి లేస్తారిద్దరు. నాకు కూడా ఓకే అనేసి థాయ్ బాస్ అంటాడు. అండ్ ఇట్లా గూడా చెప్తాడనమాట. పోప్ ఇక్కడికొచ్చే ముందే మనిద్దరము పవర్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాము. ఎలాగైనా పోలీస్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందిలే అనేసి అంటాడు. అలా చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. ఒకసారి వెనక్కి తిరిగి ఇట్లా అంటాడనమాట. ఓయ్ అమ్మాయి! నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసాను. అతనికి ఎగ్జాక్ట్‌గా నీ కళ్ళే ఉన్నాయి. అండ్ అతను నీలానే ఎప్పటికీ బుల్లెట్స్‌తో షాట్ అవ్వబడడు అనేసి నమ్మేవాడు అని అంటాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆళ్ళిద్దరూ. సరే మళ్ళీ రండి అనేసి ఇక్కడున్న షెఫ్ గాడు అంటాడు.
ఈ గ్యాప్‌లో కానా తినేస్తుందనమాట. ఇంకొకటి తీసుకోవచ్చా అనేసి అడిగిద్ది. లేదు లేదులే పార్సెల్ చేయండి అనేసి అంటది తర్వాత. ఓకే అనేసి వీడంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కైండ్ ఆఫ్ థింగ్‌ని చూపిస్తారు. కట్ చేస్తే ఆ స్ట్రీట్ లోపల కానా ఒంటరిగా నడుచుకుంటూ పోతా ఉంటది. ఆ పార్సెల్ బౌల్ పట్టుకొని పోతా ఉంటదనమాట. తను అలా నడుచుకుంటూ వచ్చి ఒక పెద్ద సమాధి కైండ్ ఆఫ్ థింగ్ దగ్గరకొచ్చిద్ది. మొమెంటో లాంటి దాని దగ్గరికి. అక్కడ సంథింగ్ ఇట్లా ఇన్‌స్క్రిప్షన్ రాసుంటుందనమాట. మ్యాన్‌కైండ్ షల్ ప్రైజ్ తో సేవియర్స్ ఆఫ్ ఎర్త్ విత్ గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎటర్నల్ టైమ్ అనేసి ఏదో రాసుంటుంది. కానా ఏమో తన పార్సెల్‌ని ఓపెన్ చేసి హ్యాపీ బర్త్‌డే అంకుల్ కెంజీ అనేసి ఇట్లా పెట్టిద్ది. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. తర్వాత కానా వెళ్ళిపోదాము అని తిరిగే గ్యాప్‌లో తన పక్కనే ఇంకొక బౌల్ గూడా చూస్తుందనమాట. ఇదేంటి సేమ్ బౌల్‌లా ఉందే అని దగ్గరగా చూస్తది. తనకి ఒకసారి వాడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఇట్లా. ఈరోజే ఇంకొక కస్టమర్ వచ్చాడు. ఆయన కూడా ఇలాంటి బౌల్‌లే ఆర్డర్ చేశారు. సేమ్ నువ్వు చెప్పిన మాటలే మాట్లాడాడు అని చెప్తాడు గదా! అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి కానాకి. అసలు ఇంతకీ ఎవరి వ్యక్తి అనేసి కానా అనుకుంటది. దాంతో ఇంకా సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఆ కాబుకిని చూపిస్తారు. ఆ గల్లీని. ఎవరో ఇద్దరు డిటెక్టివ్స్ లాగా కనిపిస్తారు మనకి. వాళ్ళిద్దరూ ఓహ్! జీసస్ క్రైస్ట్ అనేసి అనుకుంటారు. సమ్ బాడీ ఉంటుందక్కడ. వీడి ఫేస్ అంతా చిత్తు చిత్తు అయిపోయిందే. అసలు వీడెవడని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనేసి ఒకడంటాడు. ఇంకొకడేమో చూస్తుంటే వీడిని దగ్గరగా ఒక షాట్ గన్‌తో కాల్చినట్టున్నారే అనేసి అంటాడు. అప్పుడు ఇంకొకడేమో కాదు కాదు క్లోజ్ రేంజే కాదు. ప్రాబబ్లీ వీడి నోట్లో బ్యారల్ పెట్టినట్టున్నారు. అందుకే చూడు వాడి పళ్ళన్నీ పోయినాయి అనేసి అంటాడు. అలా అని వెనక్కి తిరిగి హే చౌనో ఇలా చెల్లాచెదురుగా పడిపోయిన పళ్ళలో ఎక్కడో ఒక చోట కార్ట్రిడ్జెస్ ఉండే అవకాశం ఉన్నాయి. ఎళ్లి వెతుకు అనేసి అంటాడు. పక్కనున్న డిటెక్టివ్ ఏమో ఆ చౌనో గాడు పక్కకెళ్ళి వాంతి చేసుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఈ డిటెక్టివ్ గాడేమో నువ్వేమనుకుంటున్నావు వాడు దీనికి అలవాటు పడతాడనుకుంటున్నావా? ఒక డిటెక్టివ్ అనేవాడు ఇలాంటివన్నీ చూసి కూడా 3 పూటల అన్నం తినగలగాలి అనేసి చెప్తాడు. దాంతో కట్ అయిపోతుంది. ఇక్కడ ఈ చౌనో గాడిని చూపిస్తారు. ఈడు వాంతి చేసుకుంటా ఉంటాడనమాట. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి ఒక పోలీస్ మ్యాన్ వస్తాడు. ఆడొచ్చి ఇట్లా చెప్తాడు. "ఎక్స్‌క్యూజ్ మీ ఏజెంట్ నిచౌమే నుంచి ఒక ప్రీస్ట్ వచ్చారు" అనేసి అంటాడు. "ప్రీస్టా?" అనేసి ఈడు అడుగుతాడు. "ఇప్పుడప్పుడే వీడి ఫ్యూనరల్ జరగదు. వీడిని డైసెక్ట్ చేయాలి. మొత్తం అనలైజ్ చేయాలి. వీడి షెడ్యూల్ టైట్‌గా ఉంది" అన్నట్టు చెప్తాడు. ఈ గ్యాప్‌లో ఆ ప్రీస్ట్ గాడు వచ్చేస్తాడు. "నా పేరు నిటాని. నేను షింజుకు కాథలిక్ చర్చ్ నుంచి వచ్చాను" అని చెప్తాడు. వీళ్ళు ఒక సెకండ్ ఆగండి అనేసి అంటా ఉంటారు. కానీ ఈడెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ఇట్లా క్రాస్ సింబల్ చేస్తాడు ప్రేయర్ టైప్‌లో. చేసేసి ఇట్లా షర్ట్‌ని ఓపెన్ చేసి చూస్తాడనమాట చెయ్యి దగ్గర. ముట్టుకోవద్దు అంటా ఉంటారు. కానీ ఈడు ఓపెన్ చేసేస్తాడు. అక్కడ ఒక టాటూ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుందనమాట. నేను అనుకున్నది కరెక్టే. ఈ టాటూ లీ చెంగ్‌షు అనేసి చెప్తాడు. లీ చెంగ్‌షునా అంటే ఏంటి అనేసి ఈడడుగుతాడు. అప్పుడు ఈ ప్రీస్ట్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. వీడొక క్యాంటోనీస్, చైనీస్ మాఫియా యొక్క మెంబర్. ఎంతైనా ఒక కామన్ గ్యాంగ్‌స్టరేలే అనేసి అంటాడు. 2 గంటల క్రితము వీడు నా ఫోన్‌లో ఒక మెసేజ్‌ని వదిలేసాడు. నన్ను వీడు చర్చ్‌లో మీట్ అవుదామని అనుకున్నాడు. నేనెంతసేపు వెయిట్ చేసినా వీడు రాకపోయేసరికి అసలేమైంది అని చూద్దామని వచ్చాను. ఇక్కడ కొంచెం గొడవ అయితుంది గదా! మేబీ వాడేనేమో అనుకున్నా అనేసి అంటాడు. అప్పుడు ఈ డిటెక్టివ్స్ అడుగుతారనమాట. అసలు వాడికి మీతో పనేంటి అని. అప్పుడు ప్రీస్ట్ చెప్తాడనమాట. ఈ వ్యక్తి ఎప్పుడూ తన బిజినెస్ నుంచి వెళ్ళిపోదామని ట్రై చేసేవాడు. కానీ నా దగ్గర అంత శక్తి లేదు. వీడు నా దగ్గరికి సహాయం కోసం వచ్చాడు అనేసి చెప్తాడు. అప్పుడు డిటెక్టివ్ అడుగుతాడనమాట. ఇట్లాంటి వ్యక్తులు మీ చర్చ్‌కి ఎంతమందొస్తారు అని. చాలామంది వస్తారు అని ప్రీస్ట్ చెప్తాడు. దేవుడు అందరిని సమానంగా చూస్తాడు అని చెప్తాడనమాట. నన్ను కూడా అలానే చూస్తాడు అని చెప్తాడు. నిన్ను కూడానా అని ఇంకో డిటెక్టివ్ అడుగుతాడనమాట. అప్పుడు ఈడిట్లా చెయ్యి దగ్గరున్న స్లీవ్ ఎత్తి చూపిస్తే అక్కడ ఒక పెద్ద టాటూ లాంటిది ఉంటది. నాలాంటి ఒక వ్యక్తిని కూడా దేవుడు క్షమించాడు అని చెప్తాడనమాట. ఒక పెద్ద టాటూ ఉంటదక్కడ. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి ఆ చౌనో గాడు వస్తాడు. దాంతో కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి కాబుకి డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ చూపిస్తారనమాట. అక్కడ ఎవడో అరుస్తాడిట్లా. ఈ రోజు నుంచి మనం 1 మంత్ మొత్తము స్పెషల్ అలర్ట్‌ని డిక్లేర్ చేయబోతున్నాము అనేసి అంటాడు. మనం ఇప్పుడు కండక్ట్ చేసే సైమల్టేనియస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఈ చైనీస్, థాయ్, టైవానీస్, రష్యన్ మాఫియాస్‌ని కంట్రోల్‌లో పెట్టడానికి స్టేట్ మొత్తం మన కంట్రోల్‌లో ఉండాలి. పోప్ జపాన్‌కి వచ్చే ముందే అనేసి అంటాడు.
మీరందరూ శ్రద్ధగా వినండి. మీ అందరి భుజాల మీద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అనేసి చెప్తాడు. ఎనకాల ఈ చోనో గాడేమో ఆవలిస్తా ఉంటాడనమాట. ఇక్కడున్న సార్ గట్టిగా అరుస్తాడు ఇట్లా డిటెక్టివ్ చోనో అనేసి. యెస్ సార్ అని ఇట్లా ఉలిక్కిపడతాడు. నన్ను క్షమించండి. నేను రాత్రంతా లేచే ఉన్నాను అనేసి చెప్తాడు. ఈ సార్ గాడు మళ్ళీ అరుస్తాడనమాట. జాగ్రత్తగా విను. నీ భుజాల మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అనేసి అంటాడు. యెస్ సార్ అని ఇట్లా సెల్యూట్ చేస్తాడు. ఈ చాప్టర్ పేరు డిటెక్టివ్ చోనో అనమాట. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ముగ్గురు డిటెక్టివ్స్‌ని చూపిస్తారు. ఈ డిటెక్టివ్స్ సమ్ కైండ్ ఆఫ్ హోర్ హౌస్ దగ్గరకొస్తారు. అక్కడికొచ్చి రైడ్ చేస్తారనమాట. పోలీస్ సెర్చ్ మా దగ్గర వారెంట్ ఉంది. ఈ బిల్డింగ్‌ని వెతకడానికొచ్చాము. ఎవ్వరు కదలకండి అనేసి అరుస్తారాళ్ళు. బ్యాక్ డోర్స్‌ని, ఎగ్జిట్స్‌ని క్లోజ్ చేయండి. మీ చేతుల్ని గోడలకేసి పెట్టండి అనేసి అరుస్తారాళ్ళు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. 25 హ్యాండ్ గన్స్ సీజ్ చేసినాము అనేసి అంటారు. అక్కడ పోలీసోళ్ళు ఇట్లా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటారనమాట. నీ వీసా ఏది అనేసి అడుగుతారు. ఇంట్లో ఉంది అనేసి ఈడంటాడు. ఈయన్ని జైల్లో ఎయండి అనేసి అరుస్తాడు. 30 బ్యాగ్స్ ఆఫ్ కోకేన్ సీజ్డ్ అనేసి అంటాడు. వాళ్ళు అట్లా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటారనమాట. ఇంకొకడిని పట్టుకుంటాడు పోలీసోడు. వాడేమో ఇట్లా నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. నేను నిజంగానే జాపనీస్‌ని అనేసి చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్పకు. నీ జాపనీస్ చెత్తలా ఉంది అనేసి అంటాడు పోలీసోడు. దాంతో మళ్ళీ సీన్ కట్ అయిపోతుంది. బిల్డింగ్ బయట ఇంకా పోలీసోళ్ళుంటారు. వాళ్ళిట్లా మాట్లాడతారనమాట. ఎంతమంది తప్పించుకున్నారు అంటే ఇంకొకడు 5 అనేసి చెప్తాడు. ఆళ్ళని ఫాలో అవ్వండి, తప్పించుకోనివ్వకండి అనేసి ఈ పోలీసోడు అంటాడు. ఎళ్లి ఆళ్ళని పట్టుకోండి అనేసి ఈ చోనోగానికి చెప్తారు. ఆ చోనోగాడెళ్లి పట్టేసుకుంటాడనమాట ఒకళ్ళని. పట్టుకొని హ్యాండ్‌కఫ్స్ ఏస్తాడనమాట. అప్పుడు ఎనకాలున్న ఆఫీసర్ గాడొచ్చి, "నువ్వు పట్టుకున్నది చాల్లే, అక్కడున్న చైనీస్ రెస్టారెంట్‌ని కూడా రైడ్ చేయాలి పదా" అనేసి అంటాడు. అక్కడ కొంచెం మంది చైనీస్ మెన్ కొట్టుకుంటున్నారు అనేసి చెప్తాడు. ఓకే. ఓకే అనేసి చోనోగాడు బయలుదేరుతాడు. కట్ చేస్తే కానా వాళ్ళ షాప్‌ని చూపిస్తారనమాట. "నువ్వెందుకు నా గ్లాస్‌ని ఇరగ్గొట్టావు" అనేసి చెఫ్ గాడు అరుస్తాడు. "నాకు రీయింబర్స్‌మెంట్ కావాలి" అనేసి అడుగుతాడు. ఇక్కడున్న ఈ మాఫియా గాడేమో "నన్నొద్దులురా ముసలోడా" అనేసి అంటాడు. కింద నేల మీద ఇంకొకడుంటాడనమాట. "నేను కేవలం ఇక్కడ తినడానికొచ్చాను. వీళ్ళే నన్ను అటాక్ చేశారు" అనేసి చెప్తాడు. ఆళ్ళిద్దరూ అలా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. "నాకు తెలుసు నువ్వు మా కసినోలో చీట్ చేస్తున్నావు" అని. ఆడేమో నీకెలా తెలుసు? నీకేమైనా ప్రూఫ్ ఉందా? చూపించు" అనేసి అంటాడు. ఈ ఎనకాలున్న చెఫ్ గాడేమో "ఆ గ్లాస్ డోర్ చాలా ఎక్స్‌పెన్సివ్" అనేసి ఇద్దరిని కొట్టబోతాడనమాట. కానా వచ్చేసి "ఆపండి" అనేసి అంటది. "ఓకే. సెటిల్ డౌన్" అనేసి పోలీస్ అనేసి ఇట్లా హ్యాండ్‌కఫ్స్ ఏస్తాడు ఈ చోనోగాడొచ్చి. ఈ జఫా గాడేమో చెఫ్‌కేస్తాడు. "ఏంటి హ్యాండ్‌కఫ్స్ ఏస్తున్నావు" అనేసి చెఫ్ అడిగితే ఈడిట్లా అంటాడనమాట. "నీ వర్క్ వీసా ఏది" అనేసి అడుగుతాడు. చెఫ్ గాడేమో ఇట్లా అంటాడు. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేనిక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానో నీకు తెలుసా" అనేసి అడుగుతాడు. ఈడేమో ఇనడు. "మీ వర్క్ వీసాని చూపించండి" అనేసి అరుస్తాడు మళ్ళీ. పక్క నుంచి కానా వచ్చి దీనికి చిన్సాన్‌కి సంబంధం లేదు అనేసి చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో అక్కడికి వేరే డిటెక్టివ్స్ వస్తారనమాట. ఏమైంది అని అడిగితే ఈడు చెప్తాడు. "నేను వీడిని అరెస్ట్ చేశాను" అని చెప్తాడనమాట. ఎనక నుంచి కానా ఇట్లా అంటది. "అసలు నువ్వు చిన్సాన్‌ని ఎందుకు అరెస్ట్ చేశావు" అనేసి అడిగిద్ది. మళ్ళీ అక్కడ ఎనకాలున్న డిటెక్టివ్స్ ఏమో ఇట్లా అరుస్తారనమాట. "మేము పోలీసు, అందరు నేను చెప్పేది వినండి. మీ చేతుల్ని గోడకేసి ఆంచండి" అనేసి చెప్తాడు. కానా ఏమో చెప్పేది వినదనమాట. "చిన్సాన్ ఏమీ చేయలేదు, సంబంధం లేదు మాకు" అనేసి అంటా ఉంటది. ఎనకాల నుంచి ఈ చోనోగాడొచ్చేసి ఫాలో ది ఆర్డర్స్ అనేసి ఇట్లా చేయి పట్టుకుంటాడనమాట. కానాకు కోపమొచ్చి ఇట్లా కొడతది వాడిని. చోనోగాడు దెబ్బకి నేల మీద పడతాడు. అక్కడున్న ముగ్గురు డిటెక్టివ్స్, షెఫ్ షాక్ అయిపోతారు టోటల్‌గా. ఒక్క సెకండ్ ఫుల్ సైలెన్స్ అయిపోతది అక్కడ. కానా ఇట్లా అంటది. "ఐ హేట్ యూ, ఐ హేట్ పోలీస్" అనేసి చెప్పిద్ది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి పోలీస్ స్టేషన్ చూపిస్తారనమాట. అక్కడ ఎవరో చైనీస్‌లో మాట్లాడుతా ఉంటారు. అక్కడున్న ఒక పోలీసోడు ఇట్లా చెప్తాడు. "సెల్స్‌లో ఇంకా ప్లేసే లేదు" అనేసి చెప్తాడు. ఇట్లా బయటకెళ్ళిపోతున్న డిటెక్టివ్ గాడేమో "ఎక్కడో ఒక చోట కుక్కండి, ఇంకా 50 మందున్నారు" అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి క్వెషనింగ్ రూమ్‌ని చూపిస్తారు. అక్కడ ఈ చోనోగాడు ఉంటాడనమాట. "కంట్రీ ఏంటి? నీ నేషనాలిటీ ఏంటి?" అనేసి అడుగుతాడు. అక్కడ కానా ఉంటుందనమాట. "ఓకే. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచే అడుగుతాను. నీ పేరేంటి?" అని అడుగుతాడాడు మళ్ళీ. కానేమో సైలెంట్‌గా ఉంటుంది. "నీ హ్యాట్ తీసేయి" అనేసి పక్కన డిటెక్టివ్ గాడు ఇట్లా లాగేస్తాడు హ్యాట్‌ని. అప్పుడు కానా మాట్లాడుతది. "అది వెనక్కిచ్చేయి" అని అడిగిద్ది. ఆ డిటెక్టివ్ గాడేమో "ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావేంటి" అని అడుగుతాడు. అప్పుడు కానా ఇట్లా అంటదనమాట. "అది చాలా ఇంపార్టెంట్ హ్యాట్, నాకు తిరిగిచ్చేయి" అనేసి అడుగుతది. అప్పుడు ఆ డిటెక్టివ్ గాడు ఇట్లా అంటాడు. "సరే అయితే ఈ మురికి హ్యాట్ నీకే ఇస్తాను. కానీ దానికన్నా ముందు నీ పేరు, నేషనాలిటీ చెప్పు" అనేసి అంటాడు.
నాకిస్తావా? ఇవ్వవా? అనేసి కానా ఇట్లా ఎగబడతది వాని మీదకి. లాగేసుకోవడానికి ట్రై చేస్తది. దెబ్బకి ఎనకాల నుంచి ఇద్దరు పోలీసులొచ్చి పట్టేసుకుంటారు కానాని. కానీ కానా అరుస్తూనే ఉంటదనమాట. నా హ్యాట్ వెనక్కిచ్చేయి అని అరుస్తూనే ఉంటది. ఈడేమో టోటల్ షాక్ అయిపోతాడు. తనని హోల్డింగ్ రూమ్‌కి తీసుకెళ్ళండి అనేసి అంటాడు. కానా ఏమో ఇంకా అట్లా అరుస్తూనే ఉంటది. ఐ హేట్ యూ, ఐ హేట్ పోలీస్ అంటనే ఉంటది. ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తది. ఈ చౌనో గాడికేమో ఏం అర్థం కాదు. అట్లా బిక్కమొహం ఏసుకొని ఉంటాడు. ఫైనల్‌గా పోలీసోళ్ళు కానాని లాక్కొని ఎళ్ళిపోతారు. ఇంకా ఈ డిటెక్టివ్ గాడు ఇట్లా అంటాడనమాట. అబ్బా! ఏంట్రా ఈ తలనొప్పి. ఇంకా ఎంతమందిని మనం ఇలా క్వెషన్ చేయాలి. రాత్రంతా కూర్చోవాలా ఏంటి అనేసి అనుకుంటాడు. అప్పుడు బయట నుంచి ఒక పోలీసోడొచ్చి ఇట్లా చెప్తాడనమాట. మేము ఇప్పుడే తనని ఐడెంటిఫై చేసినాము. తన పర్సనల్ బిలాంగింగ్స్‌తో అని చెప్తాడు. ఈ లోపలున్నోడు ఇట్లా అడుగుతాడనమాట. అండ్ ఇంకేంటి తను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కాదా అనేసి అడుగుతాడు. నాకు తెలిసి తను జాపనీసే అనేసి వీడంటాడు. ఎండో కానా తనొక హై స్కూల్ స్టూడెంట్ సిటీలో అని చెప్తాడు ఇట్లా చూపిస్తాడు కార్డ్. ఈ పోలీసోడేమో కరెక్టేలే ఈ రోజుల్లో టీనేజ్ గర్ల్స్ చాలా వైలెంట్‌గా తయారయ్యారు అనేసి చెప్తాడు. అవును చెప్పడం మర్చిపోయా. ఇంకొకటి టోనో-సాన్ లాస్ట్ నైట్ చైనీస్ మ్యాన్‌ని షూట్ ఔట్ చేశారు గదా! దానికి విట్‌నెస్ దొరికింది మాకు అనేసి చెప్తాడు. అపరెంట్‌లీ లీతో పాటు వేరే ఎవరో కూడా స్ట్రీట్ లోపలికొచ్చారు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ టోనో-సాన్ గాడు అడుగుతాడనమాట. ఏదైనా క్లూ దొరికిందా? ఏదైనా ఫీచర్స్ కనిపించినాయా? అనేసి చెప్తే ఈ బయట నుంచి వచ్చినోడు ఇట్లా చెప్తాడు. అదే కదా! వాడు చెప్పిన దాని ప్రకారము వాడు పోలీస్ యూనిఫార్మ్ ఏసుకున్నాడు అనేసి చెప్తాడు. యూనిఫార్మా? అనేసి ఈ చోనగాడు షాక్ అవుతాడు. ఈళ్ళిద్దరు ఎనకాల తిరిగి ఆబ్వియస్‌గా ఫేక్ యూనిఫార్మ్ అది అనేసి అంటారు. ఒకవేళ అది నిజమైన ఆఫీసర్ అయితే మనకెప్పుడో తెలిసేదిలే అనేసి ఇట్లా నచ్చజెప్తారు. ఈ చోనగాడేమో అవునవును ఫేకే అయ్యుంటుందిలే. ఆఫ్‌కోర్స్ ఫేకే అనేసి అనుకుంటాడు. నిజమైన పోలీస్ ఆఫీసర్స్ జస్టిస్ సైడే నిలబడతారు అనేసి అనుకుంటాడు. ఒక సెకండ్ అక్కడున్న క్యాప్‌ని చూసి ఐ హేట్ పోలీస్ అంటది గదా! కానా. అది గుర్తెచ్చుకుంటాడు ఆడు. దాంతో కట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాం ఇప్పుడు. ఈ చాప్టర్ పేరొచ్చేసి బటర్‌ఫ్లై అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మనకి డైబోకు మెట్రోపాలిటన్ హై స్కూల్‌ని చూపిస్తారనమాట. ఇది నిజంగానే చాలా ట్రబ్లింగ్ కేసు. ఆ అమ్మాయి ఒక పోలీస్ మ్యాన్‌ని పంచేసింది అనేసి చెప్తాడు. నన్ను క్షమించండి అనేసి అక్కడ కూర్చున్న అమ్మాయి చెప్పిద్ది. ఇప్పటి వరకు ఆ ఏజెంట్ ఇక్కడే ఉన్నాడు అనేసి ఈ టీచర్ అంటాడనమాట. కట్ చేస్తే ఆ పోలీసోడు అదే ఆ చోనోగాడు అట్లా నడుచుకుంటూ బయటకెళ్ళిపోతా ఉంటాడు. ఆయన ఈసారికైతే ఈ ఇన్సిడెంట్‌ని మర్చిపోవడానికి సిద్ధపడ్డాడు అనేసి చెప్తాడు. మనకి ఈ చోనోగాడిని చూపిస్తారు. ఈడు ఆ హ్యాట్‌ని పట్టుకొని అట్లా బయటకెళ్తా ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరి డిస్కషన్ చూపిస్తారనమాట. అడుగుతున్నందుకు ఏమనుకోకండి. మీరు తన మదర్ కాదు కదా! అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా చెప్పిద్ది. అవును కరెక్టే. నేను కేవలం తన కేర్ టేకర్‌ని మాత్రమే. అండ్ తనకున్న రిలేటివ్ కేవలం తన గ్రాండ్ మదర్ మాత్రమే. ఆవిడిప్పుడు యమగాటాలో ఉన్నారు అనేసి చెప్పిద్ది. అండ్ వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ గురించేంటి అని. ఈ అమ్మాయేమో ఏం చెప్పదు. హమ్మ సరిపోయింది. ప్రాబబ్లీ తనకి చాలా ట్రబుల్డ్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఉండుంటుంది అనేసి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా అంటుందనమాట. ఇదంతా నా ఫాల్టే. ఇప్పుడు తనిలా బిహేవ్ చేయడానికి కారణం నేనే అనేసి చెప్పిద్ది. లేదు లేదు అలా అనకండి ప్లీజ్ సెతోసాన్ అనేసి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకు తన ఫేస్‌ని చూపిస్తారనమాట. తనెవరో కాదు యూకిజీ అనమాట. నా పేరు సెతోగూచి. మై నేమ్ ఈజ్ సెతోగూచి యూకిజీ అనేసి చెప్పిద్ది. నన్ను క్షమించండి సెతోగూచి సాన్ అనేసి అంటాడు. కానా బ్యాడ్ స్టూడెంట్ అని నాకు అనిపించడం లేదు అనేసి చెప్తాడు. అండ్ తన స్కోర్స్ టోటల్‌గా టాప్ నాచ్ ఉన్నాయి. కానీ ఈ మాట కూడా నిజమే. తను టీచర్స్‌తో అండ్ పక్కనున్న క్లాస్‌మేట్స్‌తో చాలా డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేసింది. అయినా కూడా తనొక బ్యాడ్ స్టూడెంట్ అని నేనేమి అనుకోను అని చెప్తాడు. థాంక్ యూ అనేసి యూకిజీ అంటది. నేను తన గురించి ప్రిన్సిపల్‌తో అండ్ వైస్ ప్రిన్సిపల్‌తో చాలా బాగా మాట్లాడి ట్రై చేశాను అని చెప్తాడు. అయినా కూడా ఇటువంటి ట్రబుల్ కంటిన్యూ అయితే నేను మీకు హెల్ప్ చేయలేను. నన్ను క్షమించండి అనేసి చెప్తాడు. అప్పుడు యూకిజీ ఇట్లా అంటదనమాట. ఓకే. నాకర్థమవుతుంది. నేను తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తాను అని చెప్పిద్ది. అప్పుడు ఈ టీచర్ గాడేమో సెతోగుచి-సాన్ తనకేమైనా అయిందా అనేసి అడుగుతాడు. తను స్కూల్‌లో క్రియేట్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ వెనకాల ఉండేది కేవలం డిసెంబర్ 31, 2000 రోజు గురించి ఆర్గ్యూ చేసినప్పుడు మాత్రమే అనేసి చెప్తాడు. అసలు బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు తనకేం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు యూకిజీ ఏమో ఆ విషయం గురించి నేను మీకు చెప్పలేను అని చెప్పిద్ది.
దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మళ్ళీ కాబూకిని చూపిస్తారు ఆ స్ట్రీట్‌ని. "హరీ అప్ బటర్‌ఫ్లై నువ్వసలేం జేస్తున్నావు" అనేసి ముందున్న పోలీసోడు అంటాడు. సో, వీడిని బటర్‌ఫ్లై అని పిలుస్తారనమాట. "ఆ! వస్తున్నాను" అనేసి చౌనగాడు అంటాడు. "లిటిల్ మెమోరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. వెళ్దాం పద బటర్‌ఫ్లై" అనేసి స్టార్ట్ అవుతాడు వీడింకా. "నన్నెందుకు బటర్‌ఫ్లై అని పిలుస్తున్నారో" అని వీడు అడుగుతాడు. "నీ పేరు చోనో అనేది చోచోలాగా ఇనిపిస్తుంది. అందుకే" అనేసి అంటాడు. అది చోనోనో, కోనోనో నాకు అర్థం కావట్లే. వాటెవర్ మనం చోనో అనే పిలుద్దాం. దాని తర్వాత ఈ చోనోగాడు ఇట్లా అడుగుతాడనమాట. "మీరేమనుకుంటున్నారు? ఎప్పటికైనా వీళ్ళందరూ నన్ను చౌసాన్ అని పిలుస్తారంటారా?" అనేసి అడుగుతాడు. అదేందో గాని వీడు సడెన్‌గా చౌసాన్ అంటాడు. మీకు చౌసాన్ గుర్తున్నాడా లేదా నాకైతే తెలీదు. ఒకసారి గుర్తు చేయడానికి ట్రై చేస్తా. స్టార్టింగ్‌లో ఫ్రెండ్ యొక్క సీక్రెట్‌ని వాడు కనుక్కుంటాడు గదా! ఒక డిటెక్టివ్. అదే చౌసాన్ వాళ్ళ డాటర్ వాడితో చాలా సంవత్సరాల నుంచి మాట్లాడదు. ఆ డిటెక్టివ్ అనమాట. అసలు ఆ చౌసాన్ గురించి మనం ఒక సెపరేట్ వీడియోనే జేయొచ్చు. ఓకే. సీరీస్ కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత అప్పుడు ఒక వీడియో అయితే తయారేద్దాం. లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మనకి చర్చ్‌ని చూపిస్తారు. ఈ పోలీసోళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆ చర్చ్‌కి పోతా ఉంటారు. ఈడు తిడతాడనమాట. "యూ జాకాస్ అది కేవలం ఆ లెజెండరీ మ్యాన్‌కి మాత్రమే రిజర్వ్ అయ్యి ఉంది" అనేసి చెప్తాడు. అవును కరెక్టే" అనేసి చోనగాడు అంటాడు. "మనం ఎప్పటికీ ఆయనని మర్చిపోలేము" అనేసి అంటాడు. కట్ చేస్తే ఈళ్ళు చర్చ్ లోపలికెళ్ళిపోతారు. చర్చ్ లోపల ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్‌కొస్తాడు గదా! అదే ప్రీస్ట్ ఉంటాడు. వాడిలా బోధన చేస్తా ఉంటాడనమాట. "ఈ బాడీ డిసపియర్ అయిపోయినా గూడా నీ బాడీలో ఉండే కైండ్‌నెస్ మాత్రం ఎప్పటికి కాదు" అన్నట్టు ఏదో చెప్తా ఉంటాడు. అలా ప్రేయర్ చెప్పేసి ఆమెన్ అనేసి అంటాడు. ఆ ప్రేయర్‌లో వెనకాల వీళ్ళు కూర్చొనుంటారు. అలా కూర్చొనున్నప్పుడు చౌనగాడి పక్కన ఒక మాఫియా గాడో ఎవడో ఉంటాడు. ఆడిట్లా అడుగుతాడు, "నువ్వు పోలీసా?" అనేసి. "ఇక్కడికొచ్చి మొత్తం గజిబిజి చేయడానికి ట్రై చేయకు. లీ చచ్చిపోయాడంతే. దానికి మాకు సంబంధం లేదు" అనేసి అంటారు. వాడి పక్కనున్న ఇద్దరు. ఈ చౌనగాడేమో కవరేస్తాడనమాట. "ఆ! అటువంటిదేం లేదు. మేము జస్ట్ పోప్ యొక్క విజిట్ కోసం చెక్ చేస్తున్నాం అంతే" అనేసి అంటాడు. అప్పుడు చౌనగాడు ముందున్నోడు ఇట్లా వెనక్కి తిరిగి, "ఆ పోప్‌ని తీసుకొని నీ జీలో పెట్టుకో. మేము బ్రతికుండడం మాకు కావాలంతే" అనేసి అంటాడు. వాడి పక్కనున్నోడు ఇట్లా చెప్తాడు చోనోతో, "అసలిప్పుడు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. రోజులు అస్సలు బాలేవు. ఫ్రెండ్‌కి, ఎనిమీకి తేడా లేకుండా పోతుంది. రేపే మా లాస్ట్ డే అయ్యే అవకాశం గూడా ఉంది" అనేసి అంటాడు. "అండ్ ఇఫ్ యూ ట్రై టు కీప్ అస్ ఫ్రమ్ అవర్ సాల్వేషన్ ఇన్ గాడ్ నువ్వు చస్తావురా" అనేసి బెదిరిస్తాడు వాడిని. దాంతో ఆమెన్ అనేసి అందరూ అంటారు. కట్ అయిపోతుంది సీను. నెక్స్ట్ ఈ పోప్‌తో మాట్లాడడానికి ఈళ్ళిద్దరొస్తారు పోలీసోళ్ళు. ఆ పోప్ గాడు అడుగుతాడు, "ఆ మ్యాన్ వేరింగ్ ఎ పోలీస్ యూనిఫార్మా" అని. అప్పుడు ఈ పోలీసోడు చెప్తాడనమాట ఇట్లా, "అవును కరెక్టే. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వేరే ఎవడో ఉన్నాడంట. వాడు చూసిన దాని ప్రకారము అదే జరిగింది. ఆ వ్యక్తి పోలీస్ యూనిఫార్మ్ యేసుకున్నాడు. అండ్ ఆబ్వియస్ అది నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే కాదు" అనేసి చెప్తాడు. అప్పుడు ఈ ప్రీస్ట్ గాడు అంటాడనమాట, "అచ్చా! అవునా? అయితే ఇప్పుడేంటి ఈ చర్చ్‌కొచ్చే వాళ్ళని మీరు సస్పెక్ట్ చేస్తున్నారా?" అనేసి అడుగుతాడు. అటువంటిదేమి కాదు" అనేసి పోలీసోడు అంటాడు. "నేను మిమ్మల్ని మళ్ళీ అడగాలనుకుంటున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు లీ మీద ఎవరికైనా గ్రడ్జ్ ఉందా?" అనేసి అడుగుతాడు. ఈ గ్యాప్‌లో ఈ చోనగాడు దిక్కులు చూస్తా ఉంటే వాడికి పోప్ ఫోటో కనిపిస్తదనమాట. పోప్ చేయి పట్టుకొని ఈ ప్రీస్ట్ బ్లెస్సింగ్ తీసుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఈ ప్రీస్ట్ గాడు ఇట్లా చెప్తాడనమాట, "మీ జాబ్ డౌట్ ఇంకా సస్పెక్షన్‌తో నిండి ఉండొచ్చు. కానీ నా జాబ్ కేవలం నమ్మడం మాత్రమే" అనేసి అంటాడు. మీరు చూసింది ఎంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయినా చాలా సార్లు అదే నిజమవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి పోలీస్ యూనిఫార్మ్ యేసుకున్నాడు అంటే అనేసి అంటాడు. తర్వాత ఇట్లా చెప్తాడనమాట, "వెల్ నాకున్న లాంగ్ అండర్‌వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పాలి అంటే నేను సేఫ్‌గా ఈ విషయం అయితే చెప్పగలను. నాకు తెలిసినంత వరకు ఎటువంటి మాఫియా వ్యక్తి కూడా తన ఎనిమీని అలా షాట్ గన్‌తో అయితే చంపడు" అనేసి చెప్తాడు. ఈళ్ళిద్దరూ బిక్కమొహం యేసుకొని చూస్తారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కానా వాళ్ళ షాప్‌ని చూపిస్తారనమాట. అక్కడ షెఫ్ గాడు ఉంటాడు. "కానా-చాన్ ఇప్పుడే ఎళ్ళిపోయింది" అనేసి చెప్తాడు. ఏంట్రా అంటే అక్కడికి ఈ చోనగాడు వస్తాడనమాట. "ఓహ్! ఐ సీ" అనేసి క్యాప్ ఇట్లా పట్టుకొని చూస్తా ఉంటాడు. తర్వాత ఆ చెఫ్‌కి ఇట్లా సారీ చెప్తాడనమాట. "నన్ను క్షమించండి. నిన్న రాత్రి అసలు సిట్యుయేషన్ ఏంటో తెలియకుండానే మీ మీద ఇట్లా కఫ్స్ పెట్టేసినా" అనేసి అంటాడు. అప్పుడు ఆ షెఫ్ గాడేమో,
ఒకవేళ నీకు సారీ చెప్పాలి అని అనిపిస్తే నా గ్లాస్ డోర్ గురించి ఏమైనా చెయ్యి అనేసి అడుగుతాడు. ఆ ప్లైవుడ్ ఎంట్రన్స్ అలానే ఉంటే నాకెక్కువ కస్టమర్స్ రారు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ చోనగాడు అడుగుతాడిట్లా, అచ్చా! అవునా? అయితే ఇప్పుడు ఆ గ్లాస్ డోర్ ఎంతుంటుంది అనేసి అడుగుతాడు. అండ్ ఆ షెఫ్ గాడు ఇట్లా చెప్తాడనమాట. 1,000,000 యెన్ ఇంక్లూడింగ్ గ్రాటిట్యూడ్స్ నాట్ 1 పెనీ లెస్ అనేసి చెప్తాడు. ఈ ప్రపంచం అంతా డబ్బు మీద నడుస్తుంది. డబ్బు, డబ్బు, డబ్బు అనేసి అంటాడు. ఏంటి అంతా అనేసి షాక్ అవుతాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మళ్ళీ మనకి అదే గల్లీని చూపిస్తారనమాట. ఈ చోనగాడు ఆ గల్లీ దగ్గరికెళ్ళి ది లెజెండరీ డిటెక్టివ్ చోసాన్ అనేసి అంటాడు. అక్కడేదో చిన్న చిన్నగా రాసుంటాయన్నమాట. అయి చదువుతా ఉంటాడాడు. ఏదో సడెన్‌గా సౌండ్ ఇనిపిస్తది. ఇట్లా తిరిగి చూస్తే అక్కడ కానా ఉంటుందన్నమాట. ఓహ్! నువ్వా అనేసి ఈడిట్లా తిరుగుతాడు. కానాకి వాడిని చూడంగానే ఫుల్ కోపమొస్తుంది. వీడు కానా దగ్గరికెళ్ళి ఇట్లా చెప్తాడన్నమాట. యాక్చువల్లీ నేను నీకోసమే వెతుకుతున్నాను. నిన్న రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించు. నేనసలు ఆలోచించకుండానే ఆ విషయం జరిగిపోయింది అని జెప్పి కవర్ జేయడానికి ట్రై చేస్తాడేదో. కానీ కానా అసలు వాడిని పట్టించుకోకుండా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. ఇంకా వీడు కానాని ఫాలో చేస్తూ ఇట్లా అంటాడనమాట. "నువ్విక్కడికి జనరల్‌గా వస్తూ ఉంటావా?" అని అడుగుతాడు. "బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ యొక్క విక్టిమ్ నీకు కూడా ఎవరైనా తెలుసా?" అనేసి అడుగుతాడు. మా గ్రాండ్ ఫాదర్ పర్టిక్యులర్‌గా ఆ రోజు చచ్చిపోలేదు. అయినా కూడా ఆయన పేరు ఈ మెమోరియల్‌లో చెక్కారు అనేసి చెప్తాడు. ఎవర్రా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అని చూస్తే అక్కడుంటదిట్లా ఇగరాషి చోసుకే అని జెప్పేసి. సో, ఏంట్రా అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదరే చోసాన్ అనమాట. కానా గూడా ఇట్లా వెనక్కి తిరిగి చూస్తది కొంచెం సైడ్ అయ్యి. ఈ పోలీసోడు ఇట్లా చెప్తాడు. ఇగరాషి చోసుకే అండ్ నా పేరు చోనో షోసుకే. మా ఇద్దరి పేర్లు డిఫరెంట్. ఎందుకంటే ఆయన మా మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి అని చెప్తాడు. మా గ్రాండ్ ఫాదర్ యొక్క నిక్‌నేమ్ చోసాన్ అనేసి అంటాడు. చోసాన్ ది లెజెండరీ డిటెక్టివ్ అనేసి చెప్తాడు. జస్ట్ ఆయన రిటైర్మెంట్ 1 వీక్ ముందే ఆయనకు ఆ వైరస్ సోకింది. అండ్ ఆయన ఆ స్ట్రీట్ మీద చచ్చి పడున్నారు. ఆ రోజు నా కోసం నా బర్త్‌డే ప్రెజెంట్‌ని తీసుకొస్తున్నారాయన అనేసి చెప్తాడు. మా మదర్ ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడూ వేరే వాళ్ళ కోసం ప్రతిరోజు పని చేస్తూనే ఉండేవాడంట. ఏదో ఒక రోజు నేను కూడా చౌసాన్ అనే పేరుకి వర్తీ అవ్వాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. అప్పుడు కానా అడిగిద్ది. సో, దాంతో నాకేంటి సంబంధం అనేసి అంటది. అప్పుడు వీడిట్లా అంటాడు. మర్చిపోయాను. ఇదిగో ఇది నీ హ్యాట్ కదా తీసుకో అనేసి ఇస్తాడు. కానా ఏమో థాంక్స్ అనేసి అంటది. అది చాలా పాత హ్యాట్. దానివల్ల నీకు తెలిసిన వాళ్ళెవరైనా గుర్తుకొస్తారా అనేసి అడుగుతాడు ఈడు. తన క్యాప్ పెట్టుకుంటది. సైలెంట్‌గా ఏం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగు అన్నట్టు వీడిట్లా జెస్చర్ ఏస్తాడు. కానా అట్లా తిరిగి ఇట్లా చెప్పిద్దనమాట. నిన్ను కొట్టినందుకు క్షమించు అనేసి అంటది. తర్వాత ఇంకా ఏం మాట్లాడకుండా బాయ్ అని చెప్పి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతా ఉంటది. దాంతో ఇంకా చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు 2 యాస్పిరేషన్స్. నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి కానా వాళ్ళ అపార్ట్మెంట్‌ని చూపిస్తారనమాట. అక్కడ ఒక ఆక్టోపస్‌ని కొడతా ఉంటుంది ఈ ఓనర్ లేడీ. సో, నీకేం కావాలి అనేసి అడిగిద్ది ఆ ఓనర్ లేడీ. అప్పుడు అక్కడున్న యూకిజీ ఇట్లా అంటదనమాట. కానా గురించి మీకు సారీ చెప్దామనొచ్చాను. తను మీకెప్పుడు ట్రబుల్‌నే కాజ్ చేస్తుంది అనేసి చెప్పిద్ది. అవునవును. అంతేలే. ఆ అమ్మాయి సన్‌రైజ్ వరకు ఆ మ్యూజిక్‌ని ప్లే చేస్తూనే ఉంటుంది. చాలా లౌడ్ మ్యూజిక్ అది అనేసి చెప్పిద్ది. యూకిజీ ఏమో నన్ను క్షమించండి అని సారీ చెప్పిద్ది. ఆ లేడీ ఏమో ఇట్లా అంటదనమాట. ఒకవేళ అది మంచి సాంగ్ అయితే నేనేం పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. కానీ అదొక చెత్త సాంగ్ అనేసి చెప్పిద్ది. నేను చిన్నప్పుడు బాగా డిస్కో డాన్స్ చేసేదాన్ని అని చెప్పిద్ది. డిస్కోనా అనేసి యూకిజీ షాక్ అయిద్ది. అప్పుడు ఆ లేడీ ఇట్లా చెప్పిద్దనమాట. సమ్ నేను డాన్స్ చేసేటప్పుడు చాలామంది అబ్బాయిలు నా చుట్టూ వచ్చేవాళ్ళు అనేసి అలా గొప్పలు చెప్పుకుంటా ఉంటది. సో, దానివల్లనే నేను ఆల్రెడీ లౌడ్ మ్యూజిక్‌కి అలవాటు పడున్నాను. కానీ అసలు ఆ అమ్మాయి ఏం ప్లే చేస్తుందో నేనైతే ఎప్పటికీ వినలేను అని చెప్పిద్ది. అప్పుడు యూకిజీ ఇట్లా అంటదనమాట. ఒక్క సెకండ్ మీరసలు దేన్ని కొడుతున్నారు అని అడిగితే ఆ లేడీ ఇట్లా చెప్పిద్దనమాట. నువ్వెప్పుడూ ఒక ఆక్టోపస్‌ని చూడలేదా అని అడిగిద్ది. ఆక్టోపస్సా అని యూకిజీ అంటది. నువ్వెంత కొడితే అంత సాఫ్ట్‌గా తయారవుతుందది అని చెప్పిద్ది ఆ లేడీ. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న ఆ అమ్మాయికి కూడా కొంచెం దెబ్బలు తగిలిస్తే బాగుండు అనేసి చెప్పిద్ది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో యూకిజీ పైకెళ్ళి ఇట్లా కంప్లెయింట్ చేస్తదనమాట కానాకి. ఇలా అని ల్యాండ్ లేడీ నాతో చెప్పింది అని చెప్పిద్ది. ఇక్కడికొచ్చి కూర్చొని నేను చెప్పేది విను కానా అని అంటది. నేనేమి ఆక్టోపస్‌ని కాదు అనేసి కానా అంటదనమాట.
అండ్ ఏంటి నీ రూమ్ ఇలా ఉంది అని యుకిజీ అడిగిద్ది. నేను ఈ రూమ్‌కి 60స్ మాఫ్టిన్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పిద్ది. 60సా అనేసి యుకిజీ అడిగిద్ది. అప్పుడు కానా చెప్పిద్దనమాట. అంకుల్ కెంజీ నాకెప్పుడో చెప్పేవారు 60స్ అనేవి రాక్ యొక్క టైం అని చెప్పిద్ది. మీకు దీని గురించి మొత్తం తెలుసు కదా ఆంట్ యుకిజీ. ఇది చూడ్డానికి మీకు 60స్‌లా అనిపిస్తుందా అని కానా అడిగిద్ది. యుకిజీ ఏమో నన్ను ఆంట్ అని పిలవకు అని అనిద్ది. ఓకే. ఓకే. యుకిజీ సాన్ అని తినంటది. నేను చెప్పేది విను కానా. అసలు యమగటలో ఉన్న మీ గ్రాండ్ మదర్ ఎంత వరీ అయిందనుకుంటున్నావు? నువ్వు టోక్యోకి పారిపోయి వచ్చేసినప్పుడు. నువ్విక్కడ నాతో ఉంటున్నావని మీ గ్రాండ్ మదర్ అనుకుంటున్నారు. కానీ కాదు. నువ్వు నా ఇంటిని కూడా వదిలేసి ఇక్కడ సోలోగా బతకడానికొచ్చేసావు అని చెప్పిద్ది. అది మాత్రమే కాదు. నువ్వు నీ స్కూల్లో ఎన్నో ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెడుతున్నావు. ప్లస్ ఒక పోలీస్ మ్యాన్‌ని కొట్టినందుకు నిన్ను డీటైన్ గూడా చేసినారు. మీ గ్రాండ్ మదర్ నిన్ను చూసుకోమని నాకు చెప్పారు. ఒకవేళ నీకేమైనా జరిగితే నేనెప్పటికీ నా మొహం తనకు చూపించలేను అని చెప్పిద్ది. అప్పుడు కానా ఇట్లా చెప్పిద్దనమాట. మీరు నన్ను ఆ పని చేయనివ్వలేదు కాబట్టే నేనొచ్చేసాను అని చెప్పిద్ది. నన్ను మీరు అంకుల్ కెంజీ యొక్క సాంగ్‌ని స్ట్రీట్స్‌లో పాడనివ్వలేదు. అందుకే నేను మీ ఇల్లొదిలొచ్చేసాను యుకిజీ సాన్ అని చెప్పిద్ది. అప్పుడు యుకిజీ ఇట్లంటది. నువ్వు ఆ పాటను పాడకూడదు అని చెప్పిద్ది. ఎందుకు పాడకూడదు అని తిను అడిగిద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం బాలేదు అని యుకిజీ అంటది. ఎందుకు పాడకూడదు నాకసలేం అర్థం కావట్లేదు అని కానా అంటది. నాకెప్పుడు వినాలనిపిస్తే నేను దాన్ని వింటాను. అండ్ నాకెప్పుడు ప్లే చేయాలనిపిస్తే నేను దాన్ని ప్లే చేస్తాను అని కానా అది పెట్టిద్ది. దానిలో తప్పేముంది అని అడిగిద్ది. అండ్ ఫుల్ వాల్యూమ్‌లో ఆ సాంగ్‌ని ప్లే చేయడం స్టార్ట్ చేస్తది. యుకిజీ అంటదనమాట ఇట్లా. కెంజీ సాంగ్‌ని అంత లౌడ్‌గా ప్లే చేయడం ఆపు అని అంటది. మీరు మారిపోయారు అని కానా అంటది. మీరు వేరేలా ఉండేవారు ఆంట్ యుకిజీ అనేసి అంటది. యుకిజీకి ఇంకా కోపమొస్తదనమాట. నన్ను ఆంట్ అని పిలవడం ఆపు. అండ్ నీ నెయిబర్స్‌ని బాదర్ చేయడం ఆపు. ఆ మ్యూజిక్‌ని ఆపేసేయి అనేసి చెప్పిద్ది. కానా ఏమో మళ్ళీ ఆంట్ యుకిజీ అనేసి అంటది. నేను చెప్పేది విను కానా అనేసి మళ్ళీ అరుస్తదనమాట. ఈ గ్యాప్‌లో వాళ్ళ వాల్‌ని బ్యాంగ్ చేస్తూ ఒక సౌండ్ ఇనిపిస్తది ఇట్లా. మీరు కొంచెం సేపు సైలెంట్‌గా ఉంటారా? మేము మా పని మీద కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు అరుస్తారు. మమ్మల్ని క్షమించండి అనేసి యుకిజీ ఇట్లా ఆపేస్తది సాంగ్‌ని. సాంగ్‌ని అట్లా ఆపేసి నేను నెక్స్ట్ డోర్‌కెళ్ళి వాళ్ళకి అపాలజైజ్ చేసి వస్తాను అని చెప్పిద్ది యుకిజీ. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానా ఇట్లా అనుకుంటది. ఆంట్ యుకిజీ ఎంతో కూల్‌గా ఉండేది ఇంతకుముందు అని అనుకుంటది. కట్ చేస్తే యుకిజీ ఆ మాంగా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిద్దనమాట. ఎళ్లి నన్ను క్షమించండి అని సారీ చెప్పిద్ది. వాళ్ళిద్దరూ ఫైన్, ఫైన్ ఏం పర్లేదు. మీరంత అపాలజైజ్ చేయాల్సిన అవసరం లేదు అనేసి అంటారు. ఎడిటర్ ఆల్రెడీ దీన్ని రిజెక్ట్ చేసినారు అని చెప్తారు. మీ అమ్మాయి యొక్క లౌడ్ మ్యూజిక్‌కే థాంక్స్ చెప్పాలి. మాకెటువంటి కొత్త ఐడియాస్ కూడా రావట్లేదు అని ఇంకొకడంటాడు. నేను నిజంగా సారీ చెప్తున్నాను. నన్ను క్షమించండి అని యుకిజీ అంటది. ఈ గ్యాప్‌లో వెనక నుంచి కానా వచ్చేస్తదనమాట. వచ్చి పక్కనున్న యుకిజీతో ఇట్లా చెప్పిద్దనమాట. వీళ్ళిద్దరూ మాంగాకాస్. వీళ్ళ పేరు యుజికో అండ్ యూజియో. వీళ్ళ ఆర్ట్ చాలా బావుంటుంది. కానీ వీళ్ళ మాంగా ప్రిటీ డమ్ అనేసి చెప్పిద్ది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వీళ్ళిద్దరూ అరుస్తారు. యుకిజీ ఏమో ఫూలిష్‌గా మాట్లాడకు అపాలజైజ్ చెయి అని ఇట్లా ఉంచేస్తదనమాట. అప్పుడు ఈ యుజికో గాడు ఇట్లా అంటాడు. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పిందేం ఫన్నీగా లేదు అనేసి అంటాడు. అండ్ పక్కనున్న మాంగాకా గాడేమో అసలెంత ధైర్యం నీకు? అసలు ఎవరు నువ్వు? మా మాంగానే డమ్ అంటావా అని అడుగుతాడు. కానా ఇట్లా పైకి లేసి కానీ అది నిజంగానే డమ్ అని అనబోతది. తినేమో ఇంకా ఇట్లా ఆపేస్తది. చాలింకా కానా అనేసి ఇట్లా ఉంచేస్తదనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఇట్లా ఫైర్ అవుతారు టోటల్‌గా. ఇప్పుడు టోటల్‌గా సీజీ మాంగా నడుస్తా ఉంది. అట్లాంటిది మేము పెన్ ఇంకా ఇంక్‌తో మాంగాని మళ్ళీ తెప్పిద్దాం అనుకుంటున్నాము. ఇండస్ట్రీలో ఒక ఫ్రెష్ ఎయిర్‌ని తీసుకొద్దాం అనుకుంటున్నాం అని చెప్తారు. అయినా మా ప్యాషనేట్ యాస్పిరేషన్స్ మీ ఇద్దరికి ఎలా అర్థమవుతాయిలే అనేసి అంటారు. ఇంకా వాళ్ళిద్దరూ సారీ, సారీ అనేసి చెప్తానే ఉంటారు. ఓకే. దీన్ని చదవండి అని అంటారు వాళ్ళు. దీన్ని చదివిన తర్వాత కూడా మీరు అదే మాట అంటారేమో చూద్దాం అనేసి అంటారు. యుకిజీ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తదనమాట. ఇదొక లవ్ ఇంకా కామెడీ కామిక్. దీన్ని డ్రా చేయడానికి మా సోల్స్‌ని దీనిలో పెట్టాము. అకార్డింగ్ టు అవర్ 30 ఇయర్స్ సైకిల్ లవ్ కామెడీస్ అనేవి మళ్ళీ తిరిగి రాబోతున్నాయి అని చెప్తారు. ఈ గ్యాప్‌లో యుకిజీ అది పట్టుకొని చదువుతూనే ఉంటది. ఓకే. అయితే ఏమనుకుంటున్నావు మాట్లాడు అనేసి అడుగుతారాళ్ళు. యుకిజీ ఇట్లా చెప్పిద్ది. నాకు మాంగా గురించి అంత తెలీదు. కానీ ఒకవేళ ఇది చదివిన తర్వాత నా డైరెక్ట్ ఒపీనియన్ చెప్పాలి అంటే
యువర్ ఆస్పిరేషన్స్ ఆర్ నీదర్ ప్యాషనెట్ నార్ ఎఫెక్టివ్ అని చెప్పిద్ది. వీళ్ళిద్దరూ టోటల్‌గా షాక్ అయిపోతారు. అప్పుడు యుకిచి ఇట్లా అంటదనమాట. ఈ సూపర్ఫిషియల్ లవ్ కన్నా నేను చూడాలనుకునే విషయం ఏంటంటే, అది మీకు కామెడీగా అనిపించినా కూడా ప్రపంచాన్ని కాపాడే వ్యక్తి గురించి స్టోరీ వినాలనుకుంటున్నా అని చెప్పిద్ది. ఈళ్ళిద్దరూ షాక్ అయిపోతారనమాట. ర్యాష్‌గా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నాకు మాంగా గురించి ఏం తెలీదు అని సారీ చెప్పిద్ది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను. కానా కూడా ఒక సెకండ్ అట్లా షాక్ అయిద్దనమాట. ఆంట్ యుకిజీ అనేసి అంటది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఒక ట్రైన్‌ని చూపిస్తారనమాట. ఆ ట్రైన్ లోపల ఈ మాంగాకాలిద్దరు కూర్చొనుంటారు. ప్రపంచాన్ని కాపాడ్డామా అనేసి ఆళ్ళు బుర్ర గోక్కుంటా ఉంటారు. దీని గురించి మనం నిజంగానే డ్రా చేయగలమంటావా అని ఒకడు అడుగుతాడు. అదంత మంచి ఐడియా కాదేమో అని పక్కనోడు అంటాడు. టకరాజుకా సెన్సే వాజ్ అరెస్టెడ్. నిషిమోరి ఇంకా అత్సుకా కూడా అరెస్ట్ అవ్వబడ్డారు అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. తర్వాత ట్రైన్ దిగిపోతారు. నువ్వు ఆ పిటిషన్ ఫామ్‌ని తీసుకొచ్చావు కదా అని ఒకడు అడుగుతాడు. ఆ! తీసుకొచ్చాను అని చెప్తాడు వీడు. కాకుతా తిరిగొస్తాడా లేడా అని నేను ఆలోచిస్తున్నా అని ఒకడంటాడు. అసలు వాళ్ళు కాకుతాని గూడా అరెస్ట్ చేశారని నేను నమ్మలేకపోతున్నా అని పక్కనోడంటాడు. అసలు ఈ కొత్త యూత్ ప్రొటెక్షన్ గైడ్‌లైన్స్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి అనేసి ఆళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దాని గురించి అంత గట్టిగా మాట్లాడకు అని పక్కనోడు చెప్తాడు. అలా వాళ్ళు ఎస్కలేటర్ ఎక్కుతా ఎళ్తా ఉంటారు. ఇక్కడ చాలా మందే ఉన్నారులే అనేసి అనుకుంటారు వాళ్ళిద్దరూ. ఏంట్రా అంటే ఆ జనమంతా ఎక్కడికో బయలుదేరుతా ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఒకడు గేట్ ముందు నుంచొని ఇట్లా అరుస్తాడనమాట. స్పీకర్ పెట్టుకొని. పిటిషనర్స్ అందరూ ఇటువైపు నుంచి నడవండి అనేసి. ఆ లైన్ మొత్తాన్ని చూసి ఆళ్ళిద్దరూ అట్లా అనుకుంటారనమాట. ప్రస్తుతానికి మనం లవ్ కామెడీనే చేద్దాంలే. అసలు మాంగానే గీయకపోవడం కన్నా అది బెటర్ గదా అనేసి అనుకుంటారు. ప్రతి 30 సంవత్సరాలకి లవ్ కామెడీస్ మళ్ళీ తిరిగొస్తాయి అని అనుకుంటారు. కట్ చేస్తే ఆ గేట్ మీద ఇంకా ఫ్రెండ్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో ఆళ్ళందరూ లైన్ కట్టడం చూపిస్తారు. ఆళ్ళిద్దరు ఇట్లా అనుకుంటారు. మనము ఫ్రెండ్‌ని డిసోబే చేయలేంలే అనేసి అనుకుంటారు. దాంతో ఇంకా వాల్యూమ్ ఎండ్ అయిపోతుంది. సో, బేసిక్‌గా ఏంట్రా అంటే ఇప్పటికి గూడా ఫ్రెండ్ ఇంకా ఉన్నాడు. అండ్ ది మోస్ట్ మైండ్ బాగ్లింగ్ థింగ్ ఏంట్రా అంటే అది టోక్యోనో ఏంటో ఏం మనకైతే అర్థం గాదు. ఈళ్ళెక్కడికొచ్చారో గూడా అర్థం గాదు. అసలెందుకురా అంటే అక్కడున్న బిల్డింగ్ అలాంటిది. అదైతే చూడ్డానికి తాజ్ మహల్‌లా ఉంటుంది. కానీ తాజ్ మహల్ గాదు. సమ్ జైల్‌లో ఉన్న వాళ్ళని విడిపించడానికి పిటిషన్స్ ఇచ్చే ప్లేస్. ప్రాబబ్లీ ఫ్రెండ్ యొక్క ఆఫీస్ లాంటిది గావచ్చు. దీంతో ఈ వాల్యూమ్‌నైతే ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ వాల్యూమ్‌లో ఇంకా చాలా సీక్రెట్స్ రివీల్ అవ్వబోతున్నాయి. పైనున్న ఆ సింబల్‌తో మనకు అర్థమయ్యేదేంటంటే ఇంకా ఫ్రెండ్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది ప్రపంచంలో. అసలు ఫ్రెండ్ బ్రతికున్నాడా? లేదా? కెంజీ వాళ్ళకేమైంది? అదంతా మనకి వచ్చే చాప్టర్స్‌లో అర్థమవుతుంది. ఓకే గైస్. ఇప్పటి వరకైతే ఇంతే. వీడియోకి ఒక లైక్‌నైతే ఇచ్చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.